అనగనగా ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. అది చాలా మంచిది. ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడేది. తన తోటి ఆవులతో కలిసిమెలిసి సంతోషంగా ఉండేది. దానికి ఒక బిడ్డ ఉంది. అది పుట్టి కొన్ని రోజులే అవుతుంది. ఆవు తన బిడ్డతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది. ఆవు మేత కోసం రోజు అడవికి వెళ్ళి కడుపు నిండా తిని తిరిగి ఇంటికి వచ్చేది. ఒకరోజు అడవిలో ఆవు మేత మేస్తుండగా బాగా ఆకలితో ఉన్న పులి ఆవును చూసింది. ఆహా, ఈ రోజు నా ఆకలి తీరుతుంది. ఈ ఆవును వేటాడి వెంటనే చంపి తినేసేయాలి. నా ఆకలిని తీర్చుకోవాలి అని అనుకుంది. పులి తనపై దాడి చేయడాన్ని ఆవు చూసింది. వెంటనే ఆవు అక్కడ నుండి పారిపోతుండగా పులి కూడా ఆవును వెంటాడుతూ పరుగులు తీసింది. ఆవు పులితో ఇలా అన్నది, ఆగండి పులిరాజా, ఆగండి అని గట్టిగా అరిచింది. అది విన్న పులి వెంటనే ఆగింది. ఆవు వెంటనే పులి దగ్గరకు వెళ్ళింది. పులితో ఇలా అన్నది, నేను మీకు అడ్డుపడినందుకు క్షమించండి పులిరాజా, నా మాటలు కొంచెం వినండి. ఎంత ధైర్యం నీకు? దాడి చేస్తున్న నన్నే ఆగమంటావా? దయచేసి నేను చెప్పేది వినండి. ఏంటో చెప్పు తొందరగా. నాకు ఇంటి దగ్గర చిన్న బిడ్డ ఉంది. పాల కోసం ఏడుస్తూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది పుట్టి కొన్ని రోజులే అవుతుంది. మీరు దయతలిస్తే నా బిడ్డ దగ్గరికి వెళ్ళి కడుపు నిండా పాలిచ్చి కొన్ని మంచి బుద్ధులు చెప్పి నా బిడ్డను కడసారి చూసుకొని వస్తాను. ఏంటి, నిన్ను వదిలిపెట్టాలా? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావా? నన్నే మోసం చేయాలనుకుంటున్నావా? నేనెవరినో తెలిసే మాట్లాడుతున్నావా నువ్వు? అయ్యో పులిరాజా, నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెబుతున్నాను. నేను ఎప్పుడూ అసత్యమాడలేదు. నువ్వు దయతలిస్తే నేను నా బిడ్డ దగ్గరకు వెళ్ళి చివరిసారి చూసి వస్తాను. నిన్ను మోసగించి నేను బ్రతకగలనా? నీకు ఆకలి తీర్చడం కన్నా నాకు పుణ్యకార్యం ఏముంది? నన్ను నమ్మండి పులిరాజా, నన్ను నమ్మండి. నేను నిజంగా తిరిగి వస్తాను అని వేడుకుంది. సరే, నీ బిడ్డను చూసి వస్తా అంటున్నావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నా. నువ్వు తిరిగి రాకపోయావో ఎక్కడున్నా నిన్ను వెతికి అతి క్రూరంగా చంపి మరీ తింటాను. గుర్తుపెట్టుకో. వెళ్ళు, తొందరగా తిరిగిరా. ఆ మాటలు విన్న ఆవు ఎంతో బాధతో వెంటనే తన బిడ్డ దగ్గరకు వెళ్ళింది. ఏడుస్తూ తన బిడ్డను ముద్దాడింది. బిడ్డకు కడుపు నిండా పాలిస్తూ బిడ్డతో ఇలా అన్నది, బిడ్డ, ఇదే నా ఆఖరి చూపు. నేను మళ్ళీ తిరిగి రాను. పులికి ఆహారంగా వెళుతున్నాను. నా బిడ్డను చివరి చూపు చూసి వస్తాను అని మాట ఇచ్చి వచ్చాను. నువ్వు బుద్ధిమంతురాలుగా ఉండు. అందరితో స్నేహభావంతో ఉండు. జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పకు. ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడు. అందరితో మంచిదానిగా పేరు తెచ్చుకో అని ఎంతో బాధతో ఏడుస్తూ చెప్పింది. బిడ్డకు కడుపు నిండా పాలిచ్చింది. ఏడుస్తూ తన బిడ్డను ముద్దాడింది. బిడ్డను చివరిసారిగా చూసుకొని ఎంతో బాధతో ఏడుస్తూ తిరిగి అడవికి బయలుదేరింది. ఆవు రావడాన్ని పులి గమనించింది. ఆహా, ఈ ఆవు ఎంత సత్యవంతురాలు! ఇచ్చిన మాట ప్రకారం నాకు ఆహారంగా తిరిగి వచ్చింది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యమని తిరిగి వచ్చింది. ఇలాంటి ఆవును చంపి తింటే నాకు మహాపాపం చుట్టుకుంటుంది అని అనుకుంది. ఆవు తిరిగి పులి దగ్గరకు వచ్చింది. పులిరాజా, నేను నీకు మాట ఇచ్చిన ప్రకారం తిరిగి వచ్చాను. ఇప్పుడు నన్ను మీరు సంతోషంగా ఆహారంగా స్వీకరించండి. ఓ మహా సత్యవంతురాల, ఇచ్చిన మాట ప్రకారం ప్రాణాన్ని లెక్క చేయక నాకు ఆహారం అవ్వడానికి తిరిగి వచ్చావు. నువ్వు చాలా గొప్ప పుణ్యవంతురాలివి. నిన్ను చంపితే నాకు పాపం వస్తుంది. నిన్ను హేళన చేసినందుకు నన్ను క్షమించు. నీవు ఇంటికి వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని చెప్పింది. నన్ను తినకుండా వదిలిపెట్టినందుకు మీకు కృతజ్ఞతలు పులిరాజా. ఆవు సంతోషంతో తిరిగి తన బిడ్డ దగ్గరకు వెళ్ళింది. తన బిడ్డను చూసుకొని ప్రేమతో ముద్దులు పెట్టుకుంది. బిడ్డ దగ్గరకు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషించింది.
ఆవు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతూ నిజాయితీగా తన బిడ్డతో సంతోషంగా జీవించసాగింది. అందుకే మనం కూడా అబద్ధాలు చెప్పకుండా ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతూ నిజాయితీగా జీవించాలి.